హలో, హాయ్. ఇది ప్రేరణాత్మక ప్రసంగం కాదు, ఇది విజయ కథ కాదు, ఇది నా నిజ జీవిత కథ. నేను ఒక మధ్యతరగతి అబ్బాయిని. నా జీవితం నాకు కలల కంటే ముందు సర్దుబాటు నేర్పించింది, ఆకాంక్షల కంటే ముందు బాధ్యతలు నేర్పించింది. ప్రతిరోజు సమస్యలతో జీవించడం నేర్చుకున్నాను, కానీ నా లక్ష్యాలు మాత్రం ఎవరెస్ట్ లాంటివి. నా నిజ జీవిత పరిస్థితి ఏంటంటే, నేను వచ్చిన నేపథ్యంలో డబ్బు ఎప్పుడు లెక్కలతోనే ఉంటుంది. కళలను ఎప్పుడు ప్రశ్నిస్తాం. రిస్క్ అంటే భయం. ప్రతి చోట సర్దుబాటు. ఇంట్లో, సమాజంలో, నా కోరికలో కూడా. చాలాసార్లు నాకు కావాల్సిన దాన్ని త్యాగం చేస్తాను, ఇతరుల మనశ్శాంతి కోసం. బయటికి నవ్వుతూ కనిపిస్తాను, కానీ నా మనసులో ఉన్న ఒత్తిడి ఎవరు చూడు. చిన్న ఖర్చు చేయాలన్న ఆలోచన, పెద్ద కళ కన్నాలన్న ఆలోచన, నన్ను నేనే ఎంచుకోవాలన్న ఆలోచన. ఇదే మధ్యతరగతి జీవితం. మౌనమైన పోరాటం. ఫిర్యాదులు లేవు, కేవలం సర్దుబాటు. ఎవరూ మాట్లాడని బాధ. అతి కష్టం పేదరికం, అతి కష్టం పోలిక. ఇతరులు వేగంగా ముందుకు పోతుంటే మనమైతే జాగ్రత్తగా అడుగులు వేయడం. ఇతరులకు స్వేచ్ఛ ఉంటే మనకైతే బాధ్యతలు బరువు. కొన్నిసార్లు మనసులో ఇలా అనిపిస్తుంది, నా జీవితం ఇలానే ఎందుకు, నేను ఇంతలా ఎందుకు కష్టపడాలి. కానీ అయినా మరుసటి రోజు లేచి చేయాల్సిన పనులు చేస్తాం. ఎందుకంటే ఓడిపోవడం మనకు ఎంపిక కాదు. నా కళలు ఎవరెస్ట్ లాంటివి. ఎన్ని సమస్యలు ఉన్నా నా కళలు చిన్నవిగా కాలేదు, ఇంకా పెద్దవయ్యాయి. నా లక్ష్యాలు చిన్నవి కావు, అవి ఎత్తైనవి, చాలా ఎత్తైనవి. ఎవరెస్ట్ లాంటి లక్ష్యాలు. అది నన్ను భయపెడుతుంది కూడా. ఎందుకంటే మనలాంటి వాళ్లకు సేఫ్గా కలలు కను అంటారు, చిన్నగా ఆలోచించు అంటారు, రియలిస్టిక్గా ఉండు అంటారు. కానీ నా హృదయం ఆ మాటలు వినవు. అయితే ప్రశ్న ఒక్కటే, ఇన్ని సమస్యలున్నా ఒక మధ్యతరగతి అబ్బాయి ఎవరెస్ట్ లాంటి లక్ష్యాలను ఎలా చేరుకుంటాడు? ఒక రాత్రిలో కాదు, షార్ట్ కట్స్తో కాదు, మాయతో కాదు. దానికి నా సమాధానం, ఒక్కో అడుగు వేసుకుంటూ. నేను పరిగెత్తలేకపోవచ్చు, కానీ నడుస్తాను. పడిపోవచ్చు, కానీ మళ్ళీ లేచి నిలబడతాను. సౌకర్యం కన్నా క్రమశిక్షణ, మోటివేషన్ కన్నా స్థిరత్వం, ఒత్తిడి కన్నా ఓర్పు. ఎవరు నాపై నమ్మకం పెట్టుకోకపోయినా నేను నాపై నమ్మకం పెట్టుకుంటాను. ఎందుకంటే ఏమీ లేకుండా మొదలుపెట్టి ఆగకుండా ముందుకు వెళ్ళిన వాళ్ళతోనే చరిత్ర నిండిపోయింది. ఈ పాడ్కాస్ట్ విజయం గురించి కాదు, ఈ ప్రయాణం గురించి. భయం, చిన్న విజయాలు, వైఫల్యాలు. నేను ఇంకా ఎక్కుతూనే ఉన్నాను, ఇంకా శిఖరాన్ని చేరలేదు. కానీ ఒక మాట మాత్రం చెప్తాను, నేను ఆగను. ఇది వింటున్న మీరు కూడా అదే బాధ, అదే ఒత్తిడి,
అదే కలలు కలిగి ఉంటే మీరు ఒంటరి వారు కాదు. ఇది మొదటి ఎపిసోడ్ మాత్రం. ఇది ఆరంభం మాత్రమే. నా జీవితంలో సమస్యలు ఎక్కువే, కానీ నా కళలు ఇంకా పెద్దవి. నేను ఎక్కుతూనే ఉంటాను. విన్నందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.